నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు దిగనుంది. గురజాల నియోజకవర్గం పిన్నేలికి చెందిన వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యకు నిరసన తెలియజేయనున్నారు నేతలు, కార్యకర్తలు. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తారు. టీడీపీ వారే సల్మాన్ ను హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది కూడా. ఇదే అంశంపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు నేతలు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఇవన్నీ బురద నియోజకవర్గంలో పిన్నెల్లికి చెందినటువంటి సల్మాన్ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం టీడీపీ అదేవిధంగా కూటమి పార్టీలు వైసీపీ నేతలకు సంబంధించినటువంటి వర్గ పోరుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సల్మాన్ ఊరికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే కుటుంబ సభ్యులకి భార్యకి అనారోగ్యం కారణంగా ఆయన మళ్ళీ గ్రామంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నేతలు పాత కక్షల నేపథ్యంలో ఆయన తీవ్రంగా గాయపరచడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలకు వెళ్లి మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. సల్మాన్ కి సంబంధించినటువంటి అంత్యక్రియల్లో కూడా స్థానిక మాజీ శాసనసభ్యులు కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాసుమహేష్ రెడ్డి నాయకత్వంలో స్థానికంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా మృతి చెందినటువంటి సల్మాన్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా సల్మాన్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి పూర్తిగా అండగా ఉంటాము, ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా జగన్ స్వయంగా సల్మాన్ కుటుంబ సభ్యులకి ఓదార్పు ఇచ్చి భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు టీడీపీ అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే మరో వ్యక్తి దారుణ హత్యకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే సల్మాన్ హత్య తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా టీడీపీ నాయకత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ తో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ కేంద్రాల వద్ద పూర్తిగా నిరసన తెలియజేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టేటువంటి దాడులకు సంబంధించి ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి దాడులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. అందులో భాగంగానే సల్మాన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అండగా ఉంటామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివాని.